ఓం శాంతి. ఈరోజుటి మురళిలోని వరదానము: మనస్సు యొక్క స్వతంత్రత ద్వారా సర్వ ఆత్మలకు శాంతి దానమునిచ్చేటువంటి మనసా మహాదాని భవ. బంధనాలలో ఉండేవారు భలే పరతంత్రంగా ఉన్నప్పటికీ మనస్సుతో ఒకవేళ స్వతంత్రంగా ఉంటే వారు తమ వృత్తి ద్వారా, శుద్ధ సంకల్పాల ద్వారా విశ్వంలోని వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేయగలుగుతారు. ఈ రోజుల్లో విశ్వానికి మనశ్శాంతి యొక్క అవసరం ఉంది. కాబట్టి మనసుతో స్వతంత్రంగా ఉండే ఆత్మలు మనసు ద్వారా శాంతి యొక్క వైబ్రేషన్లను వ్యాపింప చేయగలుగుతారు. శాంతి సాగరుడైన తండ్రి స్మృతిలో ఉండడంతో ఆటోమేటికల్గా శాంతి కిరణాలు వ్యాపిస్తాయి. ఇలాంటి శాంతి దానమునిచ్చేవారే మనసా మహాదానిలు. వర్తమాన సమయంలో విశ్వాత్మలంతా కూడా సత్యమైన మనశ్శాంతి కోసం వెతుకుతూ ఉన్నారు. విశ్వంలో దీని డిమాండ్ ఎక్కువగా ఉంది. శాంతి యొక్క అనుభూతిని చేసేవారి కోసం చూస్తూ ఉన్నారు. శాంతి గురించినటువంటి వివరణ, శాంతి యొక్క వాతావరణంలో ఏర్పడే స్థితులు, ఈ జ్ఞానమైతే అందరికీ ఉంది. కానీ ఆ శాంత చిత్తము యొక్క అనుభవం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే యోగి మహానాత్మలు భలే వారు గృహస్థంలో ఉన్నవారైనా కావచ్చు, ఇంకెక్కడున్నవారైనా ప్రతి ఒక్కరు కూడా శాంతి సాగరుడైన తండ్రితో మనసును జోడించి ఆ శాంతి యొక్క అనుభూతిని చేసుకుంటూ తమ శాంతి స్వధర్మంలో ఉంటూ విశ్వాత్మలందరికీ కూడా ఈ మనసా మహాదానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సూరజ్పై యొక్క క్లాస్లో చెప్పారు, ఎవరి మనసైతే శాంతిగా ఉంటుందో వారే పరమాత్మ శక్తులను ఆకర్షించగలుగుతారు. మన మనస్సు అలజడిలో ఉన్నప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు, భ్రమిస్తూ ఉన్నప్పుడు భగవంతుని శక్తిని ఆకర్షించలేం. కానీ ఎప్పుడైతే చిత్తము, మనసు శాంతిగా అవుతుందో అప్పుడు పరమాత్మ శక్తులు మనలో నిండుతూ మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా చేరుతూ ఉంటాయి. ఇలాంటి అనుభవం స్వయం చేసుకుంటూ ఇప్పుడు ఇతరులకి మనము చేయించాలి. శాంతి యొక్క వైబ్రేషన్లు ఎక్కడైతే వ్యాపిస్తాయో అక్కడ ఉన్నటువంటి ఆత్మలందరి మనసులను కూడా మనం తేలికగా చేయవచ్చు. వర్తమాన సమయంలో అందరూ ఎంతో భారంతో జీవిస్తూ ఉన్నారు. బరువు అనుభవం అవుతుంది అందరికీ. జీవితంలో సమస్యలు, చిక్కులు, బాధ్యతలు, సంబంధాలు అన్నింటితో అలసిపోయి ఉన్నారు. సత్యమైన శాంతి యొక్క అనుభూతిని చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి దీనికోసం మనం ఒక ప్రాక్టీస్ చేద్దాము. స్వయాన్ని శాంత స్వరూప ఆత్మగా అనుభవం చేసుకుంటూ ఎంతమందినైతే రోజంతలో కలుస్తారో వారందరి మస్తకం మధ్యలో శాంత చిత్తమైన ఆత్మ నివసిస్తుంది. ఈ అనుభవం ప్రాక్టికల్గా స్వయాన్ని కూడా శాంతి స్థితిలో ఉన్నటువంటి ఆత్మగా స్వయాన్ని చూసుకుంటూ ఎదుటి వారిని కూడా వారి బాహ్య కర్మలను చూడకూడదు. వారి బిహేవియర్ని చూస్తూ డిస్టర్బ్ అవ్వకూడదు. వారు వర్తమానంలో చేస్తున్నటువంటి పనులు లేదా వారి యొక్క వర్తమాన స్థితిని చూసి మనం అంచనా వేసే బదులుగా వారి లోపల ఉన్న ఆత్మ, దాగి ఉన్న ఆత్మ శాంత చిత్తంగా అవుతుంది, శాంతిగా అవుతుంది. ఇదే మనసు నుండి సంకల్పాలు మనం ఎదుటివారికి పంపిస్తూ ఉంటే తప్పకుండా వారి మనసు కూడా శాంతిస్తుంది. నెమ్మదిగా ఆ సంకల్పాలు వారి లోపలికి చేరి మన నుండి వారికి శాంతి అనుభూతి జరుగుతుంది. ఈ విధంగా మనము శాంతి యొక్క దానము చేద్దాము. ఈరోజు బాబా స్లోగన్లో చెప్పారు, మీరు ఎలాంటి పురుషార్థం చెయ్యాలంటే మిమ్మల్ని చూసి ఇతర ఆత్మలు కూడా ఫాలో చేసే విధంగా ఉండాలి. అందరికీ ఒక ఉదాహరణగా మారాలి. ఇదే సంకల్పంతో రోజంతా స్వయం పైన పూర్తిగా అటెన్షన్ని ఇద్దాము. ఓం శాంతి.